నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ గతంలో చేసినటువంటి కుట్రల్ని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఏదైతే ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల తర్వాత తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా ఇక్కడి నుంచి పార్టీలో పదవులు పీకేసి ఇక్కడి నుంచి తరిమేసిన జగన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికే రాయబారం పంపారు అనేటువంటి ఒక ప్రచారం అయితే కనుక చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి నిజంగా రాయబారం పంపారా షర్మిల దగ్గరికి? మరి పంపితే ఏ అంశంలో పంపారు అనేటువంటి అంశాలు కూడా, దీని వెనకాతలు ఉన్నటువంటి రహస్యము మర్మం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల దగ్గరికి రాయబారాన్ని పంపారు. ఎందుకు అంటే కొంతకాలంగా వింటా ఉన్నాం, కాంగ్రెస్లో ఏదో ఆవిడ ఏపీలు పగ్గాలు చేపట్టబోతున్నారు, రాజకీయంగా ఆవిడకి ఏదో గుదిబండగా జగన్మోహన్ రెడ్డి గారికి మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైతే సాన్నిహిత్యానికో లేకపోతే కనుక సంధి చేయడానికి రాయబారాన్ని పంపారు. ఇందులో భాగంగా షర్మిలకి కడప ఎంపీ టికెట్టు, అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఆవిడకి కూడా ఏదో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ సీట్ని ఇస్తాము, అసెంబ్లీ సీట్ని ఇస్తాము అంటూ రాయబారం పంపారన్నటువంటి వార్తలు రాజకీయ వర్గాల్లో అంటే పొలిటికల్ సర్కిల్స్లో చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అసలు దీనిపైన మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఇందులో ఇదేంటి అంటే, ఇది ఒక రోజు డెవలప్మెంట్ కాదు, చాలా రోజులుగా దీని మీద ఒక డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందర ఒక పరిస్థితి ఉండేది. ఆయనకి మనందరికీ తెలుసు, ఆయన తల్లి చెల్లెలు వీళ్ళిద్దరూ కూడా చాలా కృషి చేశారు. తల్లి ఏమో తన కొడుకు ముఖ్యమంత్రి కావాలి అని చాలా కృషి చేసింది. తర్వాత చెల్లెలేమో తన అన్న సీఎం కావాలి అని ప్రచారం చేయటం, పార్టీని ఏకతాటి మీద నడిపించటం, ఇటువంటివన్నీ కూడా చేశారు. ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా, ఇంకా ఆయన బయటకు వచ్చిన 2012 పార్టీ పెట్టినప్పటి నుంచి 2019 అధికారంలోకి వచ్చే వరకు తల్లికి చెల్లికి కాళ్ళకి ఒకళ్ళకి బలపాలు కట్టి ఒకళ్ళకి చక్రాలు కట్టి తిప్పారు, చేశారు. వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంత భిన్నంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అది ఏంటి అంటే, మెయిన్గా ఆస్తులకి సంబంధించిన వ్యవహారం. ఈ విషయాన్ని షర్మిలే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఆ తర్వాత ఆమె అన్ని విషయాలు చెప్పలేదు, కొన్ని విషయాలు మాత్రం చెప్పి వదిలేశారు. విషయం ఏంటంటే, ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తుల్ని, ఆమెకి రావాల్సిన వాటాని జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు అనేది ప్రధానమైన కారణం. దాంతో అడిగి తల్లి కూడా అడిగింది, ఇట్లా ఇవ్వాలి కదా నువ్వు అంటే ఆయన ఎదురు తిరిగి సమాధానం చెప్పినట్టు. దాంతో చెల్లి తల్లి వచ్చేసి హైదరాబాదులో లోటస్ పాండ్లో వాళ్ళకున్న ఇంటి భాగంలో వాళ్ళు ఉంటున్నారు అనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, షర్మిల ఇంకా ఆంధ్రాలోకి వెళ్ళలేక, ఆంధ్రాలోకి వెళ్తే అధికారంలో ఉన్నాడు కదా, ఆస్తుల తగాదా ఎటు ఉంది కదా, అక్కడికి వెళ్తే ఏదన్నా ప్రాబ్లం రావచ్చు. అంటే ఒక ప్రాబ్లం కాదు కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో షర్మిల వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. తెలంగాణలో పార్టీ పెట్టుకున్నది కూడా ఆ జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఆనందం కలిగించింది. ఇంకా షర్మిల ఆంధ్రాకి రాదు, ఇక్కడ నేనే ఉంటాను అని ఒక ఆనందకరమైన ఇదే గెస్చర్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. షర్మిల పార్టీని అనౌన్స్ చేస్తుంది అనగానే అప్పుడు మెయిన్గా ఈ వార్తని బ్రేక్ చేసింది ఆంధ్రజ్యోతి డైలీ పేపరు. అందరూ అనుకున్నారు చాలామంది, ఎట్లా పెడుతుంది షర్మిల వచ్చి తెలంగాణలో పార్టీ ఎట్లా పెడుతుంది అని. ఆంధ్రజ్యోతి చెప్పినట్టే తెలంగాణలో షర్మిల వచ్చి పార్టీ పెట్టింది. పెట్టిన తర్వాత వెంటనే అనౌన్స్ చేయంగానే వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి షర్మిలకి మాకు సంబంధం లేదని చెప్పేశాడు. అంటే మేము కాదు పార్టీ పెట్టించింది, మాకు ఆమెతో సంబంధం లేదు, ఆమె రాజకీయ వ్యూహం ఆమెది అని చెప్పి అట్లా చెప్పాడు. దాంతో ఏమైంది అంటే ఈమెకి మాకు సంబంధం లేదు అని చెప్పటం అన్నమాట. అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈమె రాజకీయ పార్టీ స్టెబిలైజ్ కాలేదు, ఎవరు రాలేదు, ఏ నాయకుడు రాలేదు. ముఖ్యంగా ఏంటంటే, తెలంగాణలో ఉన్న రెడ్లని ఆకర్షించుదామని ఆమె ప్లాన్ వేశారు. ప్లాన్ వేస్తే అప్పటికి కాంగ్రెస్కి సరైన నాయకుడు లేడు, రెడ్లు కకా వికలమైపోయి ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీతోటి
రెడ్లు వెళ్ళదలుచుకోలేదు. అందుకని అట్లా గాలిలో ఉన్న రెడ్లందరినీ కూడా మనం పోగేసుకొని మనం ఒక శక్తిగా ఎదుగుదామని చెప్పి షర్మిల ప్లాన్ చేసుకున్నది. షర్మిల దురదృష్టం ఏంటంటే అదే సమయానికి రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా పెట్టేశాడు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా వచ్చేసాడో దాంతో వెంటనే రెడ్లందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు వెళ్ళారు తప్ప షర్మిల వైపు రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ పార్టీ ఘోరంగా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత ఈ లోపల కర్ణాటకలో ఎలక్షన్స్ జరిగినాయి. డికే శివకుమార్ అక్కడ ముఖ్య కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఆయనతోటి ఉన్న రిలేషన్ తోటి షర్మిల వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్లాన్ చేసింది. ప్లాన్ చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలన్నీ తెలుసుకొని వచ్చేసి బేరం పెట్టాడు. మళ్ళీ తల్లితోటి కబురు పంపించాడు, లేదు లేదు నేను ఆస్తి ఇచ్చేస్తానని చెప్పు అంటే తల్లి నమ్మలేదు. నమ్మక లేదు లేదు నువ్వు బైబిల్ మీద ఓటేసి చెప్పు ఆస్తి ఇస్తానని చెప్పి అని చెప్పింది. అడిగితే ఆయన ఓకే అని చెప్పాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి షరతులు పెట్టింది షర్మిల. ఎప్పుడైతే అన్న ఆస్తి ఇచ్చేస్తానన్నాడో కాంగ్రెస్ పార్టీకి షరతులు పెట్టడం మొదలుపెట్టింది. నాకు 5 సీట్లు ఇవ్వండి, నాకు 10 సీట్లు ఇవ్వండి అని ఇట్లా మొదలుపెట్టింది. కాంగ్రెస్ ఒప్పుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకుండా లేదు లేదు మేము చెప్పినట్టు వినాల్సిందే అని. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక షరతు పెట్టింది, నువ్వు ఆంధ్రాలో పనిచేయాలి, తెలంగాణ అయిపోయిన తర్వాత నువ్వు ఆంధ్రాలో పనిచేయాలి, నీకు ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇస్తాము అని పెద్ద ఆఫర్ ఇచ్చింది. ప్రియాంక గాంధీకి ఏ విధమైన పొజిషన్ ఉందో నీకు ఆ పొజిషన్ ఇస్తామని చెప్పారు. నువ్వు ఆంధ్రాలో పనిచేస్తాను అంటే అది కూడా షర్మిల ఒప్పుకోలా. ఎందుకు అంటే అన్న కోసం. అంటే అప్పటికే వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగినాయి, ఒక అగ్రిమెంట్కి వచ్చారు, ఒక ఒప్పందానికి వచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే షర్మిల వెళ్ళటం ఆగిపోయిందో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఇవన్నీ కూడా మరి మీరు చూసారా అంటే మనం ఎట చూస్తాం వాళ్ళ కుటుంబంలో జరిగే వ్యవహారాలని. ఇవన్నీ కూడా అన్ని ప్రచారంలో ఉన్నవి. అన్ని ప్రచారంలో వీళ్ళందరూ చెప్పుకుంటున్నాం అన్నమాట. దాన్ని క్రోడీకరిస్తే వచ్చిన విషయం ఇది. ఈ విధమైన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తనకేదో ఫీలర్ పంపించినట్టు, తను ఏదో ఒక సన్నద్ధంగా ఉన్నట్టు, తను ఆంధ్రాలోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నట్టు ఈ విధమైన చర్చని మళ్ళీ షర్మిల లేవదీసింది. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఒక్కసారి వెళ్ళిన తర్వాత నేను తెలంగాణకే పనిచేస్తాను అని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు నేను ఆంధ్రాకి పనిచేస్తాను అంటే కాంగ్రెస్ అంత తేలిగ్గా మెత్తపడే పార్టీ కాదు. అదే ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా కొన్ని షరతులు పెట్టే అవకాశం అయితే కనపడుతున్నది. మరి ఈ షరతులన్నిటికీ ఒప్పుకొని షర్మిల గనక కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అట్లా ఊపు వస్తే అది జగన్మోహన్ రెడ్డికి దెబ్బ. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు ఇప్పుడు. అందుకని కాంగ్రెస్ ఓట్లని షర్మిల చీల్చేస్తే ఆయన రాజకీయ మనుగడకే ప్రాబ్లం వస్తుంది కాబట్టి మళ్ళీ కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. అయితే గతంలో కూడా చూసుకుంటే 2019 ఎన్నికల తర్వాత మీరు ఇందాక చెప్పినట్లుగా అటు విజయమ్మ గారికి గౌరవ ఉపాధ్యక్షురాలు పదవి ఏదైతే ఉందో ఆ పదవిని తీశారు. తర్వాత షర్మిల గారిని కూడా ఎన్నికలైన వెంటనే ఇక్కడి నుంచి పక్క రాష్ట్రానికి పంపించేశారు. దీనికి కారణాలు కూడా చూస్తే ప్రధానంగా ఒకవేళ వీళ్ళకి పదవులు ఇచ్చినట్లయితే వీళ్ళు పార్టీలో అధికార కేంద్రంగా మారేటువంటి ఒక ప్రమాదం ఉంది అనేటువంటి ఆలోచనతో కూడా ఇలాంటివి చేసి ఉండే అవకాశం ఉంది కదా. అటువంటిది అందుకోసమే చేసేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తోటి నేరుగా మాట్లాడలేని వాళ్ళు, లేదంటే ఈ రోజున పార్టీలో నెలకొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర కాకపోతే షర్మిల దగ్గరికైనా కూడా వెళ్దాం అంటారు. అప్పుడు ఆవిడ అధికారానికి రెండో కేంద్రం అవుతారు. సో ఇవన్నీ కూడా తన స్థాయిని తగ్గిస్తాయనో, లేదంటే తనకి తనకున్న ఇన్సెక్యూరిటీస్ తోటి ఈ రోజున వీళ్ళందరినీ పంపించేశారని కూడా అనుకోవచ్చు. అంతే అదే జరిగింది. ఇప్పుడు జరిగిన ప్రధానమైన డెవలప్మెంట్ అదేనమాట. మరి ఈ క్రమంలో మరి ఆయన ఆ స్థాయిలో పంపించేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ రాయబారానికి పంపితే వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ షర్మిల ఫీలర్స్ పంపించింది కదా, కాంగ్రెస్ పార్టీ నన్ను పిలుస్తున్నది,
కాంగ్రెస్ పార్టీ నన్ను పిలుస్తున్నది, నేను ఆంధ్రాకి ఇన్ఛార్జిగా వస్తున్నాను అని చెప్తున్నారు కదా. దాంతో మళ్ళీ వాళ్ళు రాయబారానికి పంపిస్తున్నారు, అమ్మా నువ్వు రావద్దు, ఆంధ్రాకి రావద్దు అని చెప్పడానికి. మరి అయితే ఇది ఒకసారి జరిగింది, మళ్ళీ రెండోసారి కూడా జరుగుతున్నది. ఇప్పుడు ఇంకొకటి అంటే దీంతో పాటుగా ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారికి కూడా అక్కడ జమ్మలమడుగు నుంచో లేదంటే కనుక కడప నుంచి కానీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము అని చెప్పేసి అని అంటున్నారు అన్న ప్రచారం కూడా. సతీష్ గారు, షర్మిలకు కానీ సునీతకు కానీ కావాల్సింది రాజకీయ పదవులు కాదు. షర్మిల అడుగుతున్నది ఏంటి? ఆస్తిలో వాటా. సునీత అడుగుతున్నది ఏంటి? వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళని శిక్షించటం. ఈ రెండు పనులు చేయకుండా షర్మిలకి కడప ఎంపీ సీట్ ఇస్తాము, సునీతకి పులివెందలు కాకపోతే జమ్మలమడుగు అసెంబ్లీ సీట్ ఇస్తామని చెబితే వాళ్ళు పదవుల కోసం కాదు అడుగుతున్నది. మరీ ముఖ్యంగా సునీత రాజకీయ పదవి కోరట్లేదు, రాజకీయ పదవి కోరే మనిషి కాదామా. ఆమె అడుగుతున్నదేంటి? మా నాన్నని చంపిన వాళ్ళని మీరు పట్టుకోండి, మీరు చట్టపరంగా శిక్షించండి అని ఆ అమ్మాయి కోరుతూ ఉంటే నేను నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అంటే వాటికి ఒప్పుకోరు వాళ్ళు. వాళ్ళ కుటుంబంలో కూడా ఎవ్వరూ కూడా అందరూ మీరు గమనించే ఉంటారు, అందరూ సునీత వైపే ఉన్నారు. అవును, జగన్మోహన్ రెడ్డి వైపు ఎవరు లేరు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. ఆమె ఒక రాజశేఖర్ రెడ్డి ఒక చెల్లెలు, ఆమె పేరు విమలారెడ్డి ఎవరో ఉన్నారు, ఆమె ఒక్కళ్ళే జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సునీత రెడ్డి వైపే ఉన్నారు. సో అందుకని వాళ్ళు రాజకీయ పదవులు వాళ్ళు అడగట్లేదు, వాళ్ళకి అవసరం లేదు. ముఖ్యంగా సునీతకి రాజకీయ ఎమ్మెల్యే టికెట్లు ఇవి అవసరం లేదు. ఆమె అడుగుతున్నది వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళని పట్టుకొని చట్టపరంగా శిక్షించండి అని. అది చెయ్యకుండా నేరంలో ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళని ఒకవైపు రక్షిస్తూ ఈమెకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటే ఆమె ఒప్పుకుంటుందా? ససేమిరా ఒప్పుకోదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే కేవలం ఆత్మరక్షణలో భాగంగానే ఈ రోజున ఈ విధమైనటువంటి ప్రచారాలను అయితే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ కావాలని చెప్పి కొంత ప్రచార ఆర్భాటంగా చేయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ వాస్తవంగా ఏదైతే రాబోయేటువంటి ఎన్నికల్లో ఒకవైపున ఓటమి భయం, ఇంకో పక్కన ప్రతిపక్షాలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ, అదే సమయంలో కుటుంబం నుంచి కూడా ఎక్కడ ఎదురు దెబ్బ తగులుతుందో అనేటువంటి ఒక భయంతో ఈ రోజున ప్రజల దృష్టి మరల్చేందుకు లేదంటే కనుక తనకి తాను రక్షించుకునేటువంటి క్రమంలో ఇలాంటి ఒక ఫేక్ ప్రచారాలకైతే గనక జగన్మోహన్ రెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెరలేపింది. అంతే తప్పితే ఈ అంశాల్లో మాత్రం వాస్తవం ఉండేటువంటి అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.